నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ మీడియా అధికార ప్రతినిధి నాగమల్లీశ్వరి గారు. నమస్తే అండి. నమస్తే అండి. నాగమల్లీశ్వరి గారు, ప్రస్తుతానికి ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ గారి రాసలీలల గురించే చర్చ జరుగుతోంది, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ. ఏం చెప్తారు, మీరేమంటారు? ఏమంటారు అంటే, ఇప్పుడు గతంలో మనం చూసుకున్నా కూడా ఎలా ఉంటది అంటే, ఈ ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని, నియోజకవర్గంలో ఉన్నటువంటి వీళ్ళందరూ ఆడబిడ్డల్ని కాపాడడం చూసాం తప్ప, ఇలాగా వీళ్ళు పరిపాలించడానికి వచ్చారా, లేకపోతే ఆడవాళ్ళని భక్షించడానికి వచ్చారా అనేది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు గమనిస్తారు కదండి, డెఫినెట్ గా. ఇప్పుడు ఆదిమూలం గారి దగ్గర నుంచి తీసుకోండి, 20 నెలల కాలంలో ఆ గుంటూరుకి సంబంధించిన నజీర్ ఎమ్మెల్యేని తీయండి, తర్వాత కోన రవికుమార్ని గారిని తీయండి, ఇప్పుడు ఈయన రైల్వే కోడూరుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే శ్రీధర్. ఏంటిది అంటున్నానండి నేను. అంటే మీరు పరిపాలన చేసుకోవడానికి మీకు అత్యధికంగా 164 సీట్లు ప్రజలు ఇస్తే, మీరు ఇలాగా ఆడవాళ్ళని, ఒంటరిగా ఉన్న మహిళల్ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని, లేదా భర్తకు దూరంగా ఉన్న మహిళలు, వీళ్ళ మీ టార్గెట్? ఇది ఎంత నిసిగ్గుమైనటువంటి పరిపాలన అండి, నాకు అర్థం అవట్లేదు. మనకే ఆ అమ్మాయి ఇప్పుడు ఆ వీడియోలు ఏం చూస్తాం, దరిద్రం మనకు తెలియక అడుగుతానండి. మీరు ఒక ఎమ్మెల్యే పదవిలో మళ్ళీ విప్ అతను ఎంత కేర్ఫుల్ గా ఉండాలి? ఇలాంటి పనులు చేసుకుంటుంటే డెఫినెట్ గా మీరు ఆడపిల్లని బెదిరించి, భయపెట్టి, మానసికంగా క్షోభ పెట్టి, ఒక 3 సంవత్సరాలు బిడ్డ ఆ అమ్మాయికి డోర్లు కొట్టేవాడంట, గంటలు వాళ్ళ ఇంటి ముందు ఉండేవారంట. ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి ఉట్టి మాటలతో ఏదైనా చెప్పింది అనుకోండి, మనం కూడా నమ్మం. వీడియోస్ చూపిస్తుందా, చాట్ చూపిస్తుందా, అన్ని వాయిస్ రికార్డ్స్ వినిపిస్తుంది కదా. ఇంకా మళ్ళీ మొత్తం అంతా రాష్ట్రం మొత్తం ప్రజలందరూ చూస్తున్నారు. మళ్ళీ మేము కమిటీ వేసి తీరుస్తామంటే మీరెవరు డిసైడ్ చేయడానికి? కమిటీలు వేసి 1.5 year గా ఆమెను తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారు అంటూ కూడా ఆమె వాపోతున్నారు. అవును మేడం. ఇప్పుడు ఒక మహిళ ఒక ఎమ్మెల్యే బెదిరిస్తే భయపడదా? నేను తెలియక అడుగుతాను. ఒక ఎమ్మెల్యే నీ కొడుకుని చంపేస్తాను, నీ లైఫ్ స్పాయిల్ చేస్తాను అని అంటే, ఈ క్యాజువల్ మహిళ, ఏ మహిళ అయినా భయపడుతుంది. భయపడకుండా ఎందుకుంటారు? అతని బెదిరింపులు అలాగే ఉన్నాయి, ఆ వాయిస్ నోట్లు అలాగే ఉన్నాయి, అమ్మాయితో చేసిన చాటింగ్ లో అలాగే ఉన్నాయి. మరి దీంట్లో ఇది కాదు అనడానికి ఏముంది? ఓపెన్ గానే వీడియోలు బయటకు వచ్చాయి కదా, అందరం చూసాం కదా. ఇది కాదు, నాది కాదు అని చెప్తున్నాడా? శుద్ధపూస మాటలు చెప్పడానికి ఇప్పుడు ఇక్కడ వినడానికి ఎవరున్నారు? అన్యాయం చేసి ఒకటండి, ఏ మహిళ, మీరు కూడా ఒక మహిళగా అడుగుతున్నాను, ఏ మహిళ నాతో ఇలా ఒక 1.5 year నుంచి ఒక వ్యక్తితో ఇలా రిలేషన్ ఉంది, ఇలాంటి అక్రమ సంబంధం ఉంది, లేకపోతే ఇలా సఫర్ అయ్యాను, ఇలా నా కొడుకు దూరం అయిపోయాడు, ఇలా నా భర్త ఇలా అయింది, ఇతను ఫోన్లు చేశాడు అని తన క్యారెక్టర్ ని ఎలాంటి అమ్మాయి అయినా కూడా 10 మందిలో పెట్టుకుంటదా? మీరు చెప్పండి. ఆలోచిస్తారు ఖచ్చితంగా మహిళలు, అంత ఈజీగా బయటికి రాదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం సామాన్య అమ్మాయి కాదు, గవర్నమెంట్ ఎంప్లాయే కదా. గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, కాస్త కూస్త చదువుకున్న అమ్మాయి. తన పరువు తను కావాలని పోగొట్టుకుంటదా? పోగొట్టుకోదు కదా. సో ఇదంతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించాలి అని అంటున్నానండి నేను. ఇప్పుడు మల్లీశ్వరి గారు, ఇప్పుడు అది రాష్ట్రాలు కావచ్చు, ఇదంతా పక్కన పెడితే ప్రతి దగ్గర మహిళలు ఎక్కడో ఒక చోట ఇబ్బందికరమైన పరిస్థితులను, సిచ్యువేషన్స్ ను ఫేస్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, చాలా మంది మగవారు హెరాస్ చేస్తూను, ఇబ్బంది పెడుతూను, బాధ పెడుతూను ఉన్నారు సమాజంలో. అందువల్లే మహిళలు వేధించబడుతున్నారు కూడా. అయితే ఇక్కడ ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి, ఓకే, తన నియోజకవర్గానికి ప్రజా ప్రతినిధిగా ఉండి, వాళ్ళ పార్టీ అధికారంలో ఉండి, అమ్మాయిలకు రక్షణ కల్పించడమే మా తక్షణ కర్తవ్యం, మా బాధ్యత అని చెబుతూ ఉన్న నాయకుల అండర్ లో పనిచేస్తూ ఉండి, ఇన్ని ఉండి కూడా ఇప్పటికీ అటువంటి వేధింపులకు ఇతను గురి చేస్తున్నారు అనంటే, అది అతని ధైర్యమా? లేకపోతే తను ఒక అబల, నన్నేం చేస్తుందిలే, చాలా గౌరవంగా మాట్లాడుతున్నాం కొన్ని మాటలు, నన్నేం చేస్తుందిలే, నన్నేం చేయగలదు అనే ధీమానా? ఎలా అర్థం చేసుకోవాలి? అంతే కదండి. ఇప్పుడు
ఇంత అన్ని బయటకొచ్చినా ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించి అతన్ని సస్పెండ్ చేశారా ఏమన్నా? సస్పెండ్ చేయలేదు. హ్మ్. ఇందాక ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీలో ఎక్కడో కూడా అడుగుతుంటే కూడా ఆయన కూడా ఏం సమాధానం చెప్పకుండా పారిపోతున్నాడు. ఇప్పుడు ఆడబిడ్డకు అన్యాయం చేస్తే తోలు తీస్తా, ఆడబిడ్డకు అన్యాయం తీస్తే రోమాలు తీస్తా అని చెప్పి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నీ ఎమ్మెల్యేనే తప్పు చేస్తున్నాడు. మరి తోలు తీసావా? లేకపోతే రోమాలు తీస్తావా? అట్లీస్ట్ సస్పెండ్ చేయలేదు ఇంతవరకు. వీళ్ళంట కమిటీ వేసుకుంటారంట. మీరెవరు కమిటీ వేసుకోవడానికి? ఎవరు వేసుకుంటారు? మీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని కమిటీ వేసి మీ పార్టీలో సంబంధించినటువంటి ఎమ్మెల్యేని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారా? లేకపోతే ఒక అబలైనటువంటి ఒక అమ్మాయికి న్యాయం చేస్తారా? చేయరే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓఎస్టీ దగ్గరికే వెళ్ళానని అమ్మాయి చెప్పింది నిన్న. నేను లైవ్ లో ఉన్నప్పుడే అమ్మాయి చెప్పింది. వెళ్ళాను మేడం, నేను అన్ని ట్రయల్స్ చేశాను మేడం. నాకు కూడా ఒక ఎమ్మెల్యేని బదలాం చేయడం నాకు ఇష్టం లేదు మేడం. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాను మేడం. ఆయనకి సీట్ ఇచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళాను మేడం. సరే వీళ్ళందరూ కాదు పవన్ కళ్యాణ్ గారు కన్నా భయపడతారు అని చెప్పేసి నేను వెళ్ళి ఓఎస్టీ గారికి ఇదే ప్రూఫ్లు అన్ని చూపిస్తే నెక్స్ట్ డే 22వ తారీఖున జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ హెడ్ వచ్చింది. ఏమని? మీ అసాంఘిక సంబంధించిన లేకపోతే లోపాలు గాని లేకపోతే శారీరక సంబంధాలు గాని ఇలాంటివన్నీ మీరు దాచిపెట్టుకోవాలా, బయటికి రాకూడదు. బయటకి ఏమంటారు మన పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా మన మీద నెపమేస్తారు అని చెప్పేసి ఎక్కడన్నా అలాంటి లెటర్ ఇస్తారా మేడం? మీరు చెప్పండి. ఆ లెటర్ ఇచ్చారు అని అంటేనే అర్థం ఏంటిది? వాళ్ళు అతన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అని అర్థం. పాయింట్ నెంబర్ 1. నాకు తెలిసి ఇంత దేశ చరిత్రలో ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోకండి. ప్రజాప్రతినిధులుగా మీరున్నారు, మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. రాష్ట్రంలో మనకంటూ మన పార్టీకంటూ ఒక విలువ ఏడ్చింది. సో మనం ఇలాంటి పనులు చేయకూడదని చెప్పే నాయకుడిని చూశాను గాని చేసుకోండి కానీ బయటికి రాకుండా చేసుకోండి అన్న నాయకుడిని నేనైతే అక్కడ చూడలేదండి. నేను ఎక్కడో చూడలేదు, ఇక ముందట చూడబోను కూడా. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత చాట్ చూసాము అండ్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ విన్నాము. ఇప్పుడు ఇంకొక వెర్షన్ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరూ న్యూడ్ వీడియో కాల్స్ చేసుకున్నారు అంటే ఆమె కూడా ఆ టైంలో ఇష్టపూర్వకంగానే మాట్లాడింది కదా. అంటే ఒక అమ్మాయి ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడిన వెంటనే ఈ బర్డెన్ అంతా ఆమె ముఖం మీదే వేసేయాలి, తన వైపుకి ఇలా తోసేయాలి. నీది కూడా తప్పుంది కదా, నువ్వు కూడా చేసావు కదా, ఇప్పుడు ఎందుకు అమ్ముడు పోయావు కాబట్టి నువ్వు ఇలాంటివన్నీ బయట పెడుతున్నావా? సో ఈ వర్షన్స్ ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి అపవాదంతా ఆమె చేసింది అన్నట్టు మాట్లాడడం. కాదండి, ఇప్పుడు అతను పెళ్లి చేసుకుంటానన్న చాటింగ్లు కూడా ఉన్నాయి కదా. నేను నిన్ను పెళ్లి చేసుకోను, నీకు నచ్చిన చోట చెప్పుకోపో అన్న చాటింగ్లు కూడా ఉన్నాయి కదా. పెళ్లి చేసుకుంటాను అని అంటే ఏ మహిళ అయినా కూడా ఇప్పుడు 5 సార్లు అబార్షన్ అయినటువంటి అమ్మాయి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తుంది అతని దగ్గర నుంచి? నాకు తెలియక అడుగుతాను. తప్పు ఇద్దరిది లేదని నేను అనట్లేదు, కానీ నువ్వు మోసం చేసావు కదా. పెళ్లి చేసుకుంటానని చెప్పి 1.5 year ఆ అమ్మాయితోటి రిలేషన్ లో ఉండి ఆ అమ్మాయికి 5 సార్లు అబార్షన్లు చేయించి వాళ్ళ ఇంటికి 10 సార్లు వెళ్ళి అమ్మాయి మొట్టమొదటి నుంచి అమ్మాయి చెప్పినటువంటి విషయం ఏంటి? ఆ రోజు కూడా నేను చెప్దామంటే సింగిల్ గా వచ్చి నన్ను ఎక్కడికో తీసుకెళ్లాడు మేడం. ఒకసారి ఆ తప్పిదం జరిగిన తర్వాత నన్ను భయపెడుతూనే వచ్చాడు. నేను ఎమ్మెల్యే, నీ కొడుకు సంగతి తెలుస్తా, నీ బతుకు నాశనం చేస్తా. మా హస్బెండ్ కి కూడా ఫోన్లు చేశాడు మేడం. వాళ్ళు కూడా ఇక్కడ నా కొడుకుంటే ఇష్టం లే, నా కొడుకుని ఏదైనా చేసేస్తారు, నీ వల్ల నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు మాకు తెలుసులే అని చెప్పేసి కొడుకుని పట్టుకొని వెళ్ళిపోయారు మేడం. ఇప్పుడు సరే నువ్వు పెళ్లి చేసుకో అంటే నేను పెళ్లి చేసుకోను అంటేనే కదా ఈ గొడవ అంతా స్టార్ట్ అయింది. నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఆ అమ్మాయి ఎందుకు వస్తుంది? బయటికి రాదు కదా. సో ఇవన్నీ ఎలా ఉంటదంటే మేడం, సొసైటీలో ఈజీగా ఆడబిడ్డల మీద నిందలేసేస్తారు, ఈజీగా వేసేస్తారు. అది చాలా ఈజీ కూడా అనడం. అది అమ్మాయిది తప్పు కదా, అమ్మాయిది తప్పు లేదా? అవునా, అమ్మాయిది తప్పు లేదని నేను కూడా అన్నాను, తప్పు ఉంది. అలాగనే ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసి నువ్వు బెదిరించి భయపెట్టి ఆ అమ్మాయిని లోబర్చుకొని పెళ్లి చేసుకుంటానని మరి వాళ్ళ భర్తకి ఎందుకు ఫోన్ చేయాలి? నువ్వెందుకు ఫోన్ చేయాలి? చేశావు. ఆ రికార్డింగ్స్ కూడా అమ్మాయికి చూపిస్తుంది. వాళ్ళ భర్త కాల్ చేసినటువంటి కాల్స్ కూడా స్క్రీన్ షాట్ లో చూపిస్తుంది. ఎందుకు చేయాలి? నువ్వు అమ్మాయికి నువ్వు విడాకులు ఇచ్చేసే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడంట. అది కూడా 11:30కో 1 గంటకో ఫోన్లు.
నువ్వు అసలు ఎమ్మెల్యేగా ఏం చేసావు నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు ఇట్లా అమ్మాయిలకి వీడియో కాల్స్, అమ్మాయిలకి ఫోన్లు, వాళ్ళ భర్తలకి ఫోన్లు చేసుకుంటుంటే నువ్వు అసలు పరిపాలన ఎప్పుడు చేసావు? నువ్వు అసలు ఎట్ట కలిసావో కూడా నాకు ఇప్పటికే అర్థం కావట్లా. ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయకుండా ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నారు చూసారు. మేము కమిటీలు వేసుకుంటాం, దాని తర్వాత మీరేమన్నా చట్టాలా? మీరే సుప్రీం కోర్టా, మీరు హైకోర్టా? మీరెవరు డిసైడ్ చేయడానికి? అమ్మాయి లీగల్ గా వెళ్తది, అమ్మాయికి ఏం న్యాయం జరగాలో అది జరుగుతది. ఉత్తిగా ఒక అమ్మాయి వచ్చేసి ఒక ఎమ్మెల్యే మీద నిందేయాలంటే ఎంత ఎంత ఆ అమ్మాయికి ఎంత ఏమంటారు, ఎంత సెక్యూరిటీ ఇప్పుడు ఎంత ఇవ్వాలి మనం? హోంమంత్రి అనిత గారు ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి అమ్మాయికి? మొన్న అనుకున్నాను నేను కేసు వేయకుండా ఉంటే చాలు. అమ్మాయి మీద కేసు వేస్తారంట ఆల్రెడీ. 3 కేసులు ఎన్నో పెట్టారు, ఎఫ్ఐఆర్ వేశారు అమ్మాయి మీద. ఒక 1 వీక్ పోతే ఏదో కేసులో అమ్మాయిని అరెస్ట్ కూడా చేస్తారు. ఇప్పుడు వాళ్ళ వర్షన్ కూడా మాట్లాడుతున్నారు. ఇది ఒక పెద్ద డీప్ ఫేక్ అంటూ శ్రీధర్‌కి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు, స్నేహితులో, బంధువులో ఎవరో మాట్లాడుతున్నారు. ఆమెను ఎవరో కావాలనే ప్రవోక్ చేస్తున్నారు. ఆమె డబ్బులకు అమ్ముడుపోయి కావాలని మా ఎమ్మెల్యే పైన ఇటువంటి నిందలేస్తున్నారు. ఇది కూడా వాళ్ళ వర్షన్‌గా వింటూ ఉన్నాం. డీప్ ఫేక్ అంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్? కాదండి. ఆ వీడియోలు మీరు చూసారా? ఎందుకులే ఇంక మన దరిద్రం ఆడపిల్లలమాట అండి, వీడియోలు ఏం చూస్తాంలే గానండి. అది ఫేక్ వీడియోనా? అది ఫేక్ వీడియోనా అండి? అమ్మాయి స్క్రీన్ రికార్డ్ చేసినటువంటి వీడియో. అంటే ముందు కాల్ దగ్గర నుంచి, తర్వాత వచ్చినక్కడ నుంచి, పక్కన ఎవరెవరు ఉన్న దగ్గర నుంచి అన్ని విధాలుగా చేసినటువంటి వీడియో. అది ఫేక్ వీడియోనా? సో ఇవన్నీ జనాలు మేడం ఇప్పుడు మనకంటే బాగా వెల్ మెచ్యూర్డ్ గా ఉంటారు మేడం జనాలు. వాళ్ళకి తెలుసు ఏది తప్పు, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ఫేక్ వీడియో, ఏది ఏఐ వీడియో అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటది. తప్పు దొరికిపోయిన తర్వాత ఇప్పుడు ఇవాళ చూసారా ఆ అమ్మాయిని ఎన్ని నిందలేసి పొడిచి ఆ అమ్మాయిని ప్రెస్ మీట్ లో ఎన్ని క్వశ్చన్లు వేస్తున్నారు. ఒక ఆడబిడ్డ నాకు ఇంత అన్యాయం జరిగిందని చెప్పి ప్రెస్ మీట్ మీదకి వచ్చి మాట్లాడుతుంటే వీలైతే హెల్ప్ చేయండి. అది మీడియా గాని, జర్నలిస్టులు గాని, లేకపోతే ఎవరైనా హ్యుమానిటీలో ఎవరైనా వీలైతే హెల్ప్ చేయండి. ఆ అమ్మాయిని పొడిచి అడుగుతున్నారంటే మీరు వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు తీసుకొని పొడుస్తున్నారు ఆ బిడ్డని, ఆడబిడ్డని? నాకు తెలియక అడుగుతాను. సో డెఫినెట్ గా నేషనల్ ఇప్పుడు ఆ అమ్మాయి దళిత మహిళ, కమిషన్స్, చట్టాలు చాలా ఉన్నాయి. సో అన్ని చోటికి వెళ్తది కదా. మీరేం కమిటీ వేసారు? 3 కమిటీ వేసాము, 5 మందితో కమిటీ వేసాము. నిజ నిర్ధారణ కమిటీ వేయడం జరిగిందండి. ఎవరండి మీరెవరు డిసైడ్ చేయడానికి అంటున్నా? నిజ నిర్ధారణ డిసైడ్ చేయడానికి మీరెవరు? మరి ఇదే కమిటీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ అమ్మాయి వేసుండి మేము న్యాయం చేస్తామంటే అమ్మాయి మీడియా ముందుకు వచ్చేది కాదు కదా. ఇవాళ మీడియా ముందుకు వచ్చాక మీ పార్టీ పరువు పోయిన తర్వాత మేమేం తప్పులు చేయలేదు అని అంటే ఎవరు నమ్ముతారు అని అంటున్నాను. అసలు రాష్ట్రంలో పరిపాలన వదిలేసి ఇంకెందుకు లేదు మేడం ఇలాంటి డిస్కషన్స్ మనం పెట్టుకున్నా కూడా వేస్ట్. అంటే మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలానే డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో మహిళల పట్ల అసభ్యంగా ఎవరైనా ప్రవర్తించినా, ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణాన్నైనా మహిళలకి కల్పించినా అస్సలకే ఊరుకునేది లేదు, వెంటనే చర్యలు తీసుకోబడతాయని మొన్నటికి మొన్నే చాలా గట్టిగా చెప్పడం మనం చూసాం. మరి ఈ అమ్మాయి విషయంలో స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? ఏం యాక్షన్ ఉంది మేడం? అట్లీస్ట్ సస్పెండ్ కూడా చేయకుండా ప్రొటెక్ట్ చేస్తున్నారు అతన్ని. ఏం యాక్షన్ ఉంటదని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంకా అమ్మాయి మీద రివర్స్ బయటకు వచ్చిన పాపకి అమ్మాయి మీద కేసులు పెట్టారు. ఇంత ఘోరం ఎక్కడన్నా ఉందా? ఒక మహిళ ఇంతకు ముందు కిరణ్ రాయల్ విషయంలో కూడా ఆ లక్ష్మి అన్నవాడు బయటకు వచ్చి ఆ అమ్మాయి పర్సనల్ వీడియోలన్నీ బయట పెట్టి నా దగ్గర ఇంత డబ్బు తీసుకున్నాడని చెప్పేసి లైవ్ లో సాక్ష్యాలు ఇస్తే ఏం చేశారు? ఆ అమ్మాయి మీద కేసు పెట్టేశారు. తర్వాత ఈ గుంటూరుకి సంబంధించినటువంటి నజీర్ అంట ఎమ్మెల్యే ఆయన, ఆదిమూల సురేషం గారైతే ఇంకా అబ్బంగా చెప్పకూడదు మనం. అట్లాంటి అంత దౌర్భాగ్యమైనటువంటి వీడియోలు కూడా మనం చూడాలని అనుకోకూడదు. మరి ఒకరి మీద కాకపోతే ఒకరి మీదనే మీరు యాక్షన్ తీసుకుని ఉంటే ఇవాళ ఆ శ్రీధర్ దగ్గర వరకు వచ్చేది కాదు కదా అంటున్నా. ఆదిమూలం సురేష్ గాని, లేకపోతే కిరణ్ రాయల్ గాని, లేకపోతే నజీర్ గారు గాని, కోన రవికుమార్ గారు గాని, లేకపోతే శ్రీధర్ గాని, వీళ్ళందరూ ఎవరు మేడం? శుద్ధపూసలా? మీరు పరిపాలించడానికి వచ్చారా?
లేకపోతే అసలు నాకెట్లుందంటే ఈ రాష్ట్రంలో ఇంకా మహిళలు ఎంత సేఫ్ గా ఉండాలో ఒకసారి ఆలోచించాలి. మీరు కాదు కమిటీలు వేసుకోవడం. మహిళా మహిళా ప్రొటెక్షన్ కమిటీ అని ఈ స్టేట్ లో ఒక కమిటీ వేసుకొని మేము జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇన్సిడెంట్ బయటకొచ్చిన తర్వాత ఏపీలో మాట్లాడుకుంటున్న మాటలు ఆ పాయింట్స్‌నే మీ ముందు నేను పెడుతున్నానండి. ఇవి మన మాటలు కాదు. ప్రస్తుతానికి ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఏదైతే ఒక రాజ్యాంగం నడుస్తుందని అంటున్నారో, మరి ఆ రాజ్యాంగంలో మహిళల భద్రతకి సంబంధించి కానీ, అంటే ఇప్పుడు నా మీద ఎవరైనా మాట్లాడుతుంటుంటే వాళ్ళ మీద కేసులు వేయడము, స్టేషన్ల చుట్టూ నెలలు తిప్పించడం ఇదే జరుగుతుంది. ఎక్కడో ఒక ఈగో హర్ట్ అవ్వడం వల్ల. ఇప్పుడు మహిళల పట్ల ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నప్పుడు ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో మహిళల భద్రతకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబడతాయి అనేవి లేవు అంటారా? అసలు ఏం జరుగుతుంది ఏపీలో? వాళ్ళ రెడ్ బుక్ లో లేవు. వాళ్ళ రెడ్ బుక్ లో ఏమున్నాయంటే కోడిని కట్ చేస్తే, మేక తల నరికేస్తే వాళ్ళ మీద పాపం ఎంత కన్సనో, ఎంత హ్యుమానిటీ పొంగిపోతుందో మనకి. మన హోంమంత్రి అనిత గాని, లోకేష్ బాబు గారికి గాని, చంద్రబాబు నాయుడు గారికి గాని, పవన్ కళ్యాణ్ గారికి గాని ఒక కోడిని కోసారు, ఒక గొర్రెను కోసారు అని చెప్పేసి అడ్డగోలుగా మా కార్యకర్తలని అరెస్ట్ చేసి 3rd డిగ్రీలు ఇచ్చి మొత్తం అంతా తిప్పారు కదా. మరి ఈ శ్రీధర్ని ఏం చేయాలి? ఎన్ని 3rd డిగ్రీలు ఇవ్వాలి శ్రీధర్కి? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రభుత్వాలందరికీ ఏం చేయాలి? ఎలా తిప్పాలి? ఊరు చెప్పులు దండేసి తిప్పితే అప్పుడు ఇంకొక మహిళ జోలికి వెళ్ళరు. పక్క దేశాలలో కన్నెత్తి చూస్తేనే తలలు తీసేస్తారు. నేను తీసేయమని నేను చెప్పను కానీ మేడం, అట్లీస్ట్ ప్రొటెక్షన్ ఇవ్వండి. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది బయటకు వచ్చినప్పుడు చెప్పుకునేటువంటి ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం మేడం? నాకు తెలియకడుగుతాను. ఈ చేతగాని ప్రభుత్వానికి ఇది ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి ఏమన్నా ఉందా? ఉందా? మీ రెడ్ బుక్ లో మీకు నచ్చిన వాళ్ళ పేర్లు అడ్డగోలుగా మేము అరెస్ట్ చేసుకుంటాం, అడ్డగోలుగా మా కార్యకర్తలు ఇప్పటి వరకు 1200 మందిని అరెస్ట్ చేశారు. బర్త్డే కేక్ కట్ చేస్తే కేసు, కోడి కట్ చేస్తే కేసు, గొర్రెను కట్ చేస్తే కేసు. మరి ఇలాగా ఆడపిల్లల పీకలు కట్ చేస్తున్నారు, వీటి మీద కేసులు లేవా? ఆడపిల్లల మానాలు ప్రాణాలు తీసేస్తున్నారు, వీటి మీద కేసులు లేవా? సో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఆలోచించాలి అనేది నా యొక్క ఆలోచన దృక్పథం. మల్లీశ్వరి గారు, ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగిన తర్వాత ఒక మహిళ తప్పొప్పుల గురించి పక్కన పెడితే, ఆమె ఆ రోజు బెదిరించడం వల్ల, ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించడం వల్ల, లేకపోతే కొడుకు ప్రాణాలతో ఎక్కడ ఇబ్బందికరమైన అది కొన్ని మాటలు మనం మాట్లాడాం పిల్లల విషయంలో కదా, భయపడో ఆమె ఆ రోజు ఆ క్షణానికి ఆమె ఆ తప్పు చేసి ఉండొచ్చు గాక. ఆమె చెప్పారు కూడా, నన్ను కార్ లో కూడా తీసుకుని వెళ్ళి కార్ లో కూడా నన్ను రేప్ చేశారని ఆమె మార్నింగ్ ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్తున్నప్పుడు ఆమె చెబుతున్న మాటల పైన, లేకపోతే ఆమె ఆవేదన పైన ఒకంత జాలి, తెలుగులోనే చెప్దాం మనం, ఒకంత జాలి చూపకపోగా ఈమెది తప్పు లేదా అని మహిళ వైపు పాయింట్ చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు ఇలా చూపించడం వల్ల రేపొద్దుట ఇంకొక మహిళకు అన్యాయం జరిగితే ఆమె బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. భయపడి ఇంట్లోనే దాగిపోవాల్సిన పరిస్థితి. ఎందుకు ప్రభుత్వాలు ఆ ధైర్యాన్ని, రాజకీయాలకు అతీతంగా ఆ ధైర్యాన్ని మహిళలలో ఎందుకు నింపలేకపోతున్నారు? ఎందుకు అమ్మాయిదే తప్పు అని చూపిస్తున్నారు? కాదండి, ఎలా నింపుతారు? సామాన్యుడు అనుకో, సామాన్యుడు ఒక మెసేజ్ చేస్తే కూడా వాడిని తీసుకెళ్లిపోయి ఈ పాటికి 3rd డిగ్రీలు ఇచ్చి జైలు వేసేసి వాడికి 6 నెలల్లో సంవత్సరమో శిక్షలు వేసేవాళ్ళు. మరి ఇక్కడ ఎమ్మెల్యేలే, ఇక్కడ విప్పులే, ఇక్కడ మంత్రులే, మరి వాళ్ళని ఏం చేయగలుగుతారు? వీళ్ళు చేయలేరు, వాళ్ళని ఏం చేయలేరు. ఇప్పుడు ఒక సామాన్య అమ్మాయి, అది కూడా ఒక గవర్నమెంట్ అమ్మాయి, అది కూడా ఒక దళిత అమ్మాయిని ఇన్ని క్వశ్చన్లు గుచ్చి వేస్తున్నారు కదా. మరి అదే ప్రెస్ మీట్లు కూర్చొని సీదాన్ని రమ్మనండి, సీదాన్ని బయటికి ఓపెన్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టమనండి. బోల్డ్ మంది మహిళలు అడగడానికి మాతో సహా అందరం రెడీగా ఉన్నాం. ఓకే, అవునన్నా కాదన్నా చెప్పండి. చేసింది తప్పండి, అతనికి తెలుసు తప్పని. అతను మొహం చూస్తేనే అర్థమైపోతుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ, మా పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చి నా కొడుకు ఏ తప్పు చేయలేదని అంటే, మా పాప వాళ్ళ అమ్మగారు దరిద్రపు వీడియోలు చూసిందో చూడలేదో నాకు తెలియదు, కానీ పాపం అలాంటివి చూపించకూడదు కూడా. ఎందుకంటే అల్లారు ముద్దుగానే పంచుతారు ఏ తల్లిదండ్రులైనా. వీళ్ళు ఇంత దరిద్రపు పనులను చేస్తున్నారు, వాళ్ళకేం అర్థం అవుతుంది? ఇవాళ వాళ్ళని బయటికి ఇచ్చుకొని వచ్చావు కదా, ఇది నీ బిహేవియర్, ఇది నీ యాక్చువల్ బిహేవియర్ చెప్పాలని అంటే. ఏది ఏమైనా మనం మేల్ డామినేటెడ్ సొసైటీలో ఉన్నాం, ఒప్పుకో.
చెప్పుకుని తీరాల్సింది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు దాన్ని గుచ్చి గుచ్చి 200% చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది 200% కూడా. అండి. యెస్. 200%. ఎంత కాదనుకున్నా మహిళలు ఎంత గొంతెత్తి మీలాగా, మాలాగా బయటకొచ్చి పని చేసినప్పటికీ కూడా ఈ మెయిల్ డామినేటింగ్ అదంతే మన సొసైటీలో. సో, హ్మ్. ఒక మహిళ ఆవేదన ఒక మేల్‌కి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే అందరూ అర్థం చేసుకోలేరు అని కూడా మనం అనలేం కాబట్టి. బట్ హ్మ్. హోమ్ మినిస్టర్ హ్మ్. ఆ పొజిషన్‌లో ఉన్నవారు ఒక మహిళ. హ్మ్. సో, హ్మ్. మహిళ ఆవేదన ఏంటి? ఏ పరిస్థితుల్లో ఆమె అలా చేసి ఉండుండొచ్చు. ఈరోజు అన్నీ తెగించి బయటకొచ్చి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి కూడా తన పరువుని, తన కుటుంబ పరువుని కూడా రోడ్డు మీద పెట్టినట్టే కదా! ఇప్పుడు ఎవరో ఆ చుట్టుపక్కల వాళ్ళకే తెలిసి ఇన్సిడెంట్. బయటికి రావడం వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లోనూ తనెవరు అనేది తెలిసిపోయింది. తను ముందే ఉంటది. ఇంతకు ముందు నేషనల్‌కి అన్నట్టు తెలిసిపోయింది గదా యాహ్! మేడం. ఆమె చదువుకున్న అమ్మాయి నేషనల్‌కి కాబట్టి తెలిసింది. ఇదంతా అవును. తను తెలుసు. తను ఎక్స్‌పెక్ట్ చేసే బయటకొచ్చారు తెగించి. అవును. సో, ఇదంతా హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న మహిళ ఉన్న ఆహ్, ఆ బాధ్యత గల పోస్ట్‌లో ఉన్న మహిళకి అర్థం చేసుకొని, సరైన న్యాయం జరిపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయని మీకు అనిపిస్తుందా? లేవండి. ఈ రాష్ట్రంలో ఈ 5 ఏళ్ల ఈ ఒక్క ఇన్సిడెంటే గాదు. ఇప్పుడు గతంలో వాళ్ళొచ్చిన ఈ 20 నెలల కాలంలో దగ్గర దగ్గరగా 20,000 అగత్యాలు ఆడబిడ్డ మీద జరిగాయి. ఒక్క ఇన్సిడెంట్ అన్నా వాళ్ళేమైనా న్యాయం చేయగలిగారా? లేదు. పోనీ పార్టీలకు అతీతంగా మాట్లాడదాం. మీరొక మహిళ గదా! నేను హ్మ్. గూడా ఒక మహిళ గదా! సో, పార్టీలకు అతీతంగానే మాట్లాడదాం. బయటికి ఇంత ఆల్‌మోస్ట్ 48 అవర్స్ ఆ! ఎంత ట్రోల్ అవుతుందో, ఎక్కడికెళ్తున్నాయో ఇష్యూస్, ఎక్కడ ఎన్ని షేర్‌లో, ఎన్ని లైకులో ఒక ఆడబిడ్డ పరువు పోతనే ఉంది గదా! అతనితో పాటు ఈ అమ్మాయి పరువు గూడా పోతనే ఉంది గదా! ఒక్క మాట కాపోతే ఒక్క మాటన్నా బయటికొచ్చి హోంమంత్రి అనిత, లేదు తల్లి నేను న్యాయం జేస్తాను. ఆ! అసలు దాంట్లో ఉన్నటువంటి నిజాలు నేను తెలుసుకుంటాను. నీకు సపోర్ట్‌గా ఉంటాను అని ఒక మాట అనిందా అండి ఆవిడ? ఎందుకనలేకపోతుందావిడ? ఎందుకు మాట్లాడలేకపోతుందావిడ? చిన్న స్టేట్‌మెంట్ నీ దళిత బిడ్డే గదా! నీ దళిత ఆడబిడ్డే గదా! నువ్వో దళితురాలివే గదా! ఆ! ఒక్క మాట చెప్పలేకపోతున్నావా నువ్వు? సో, దీన్ని బట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి క్లారిటీ రావాల్సింది ఏంటి అననంటే, ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో ఏ న్యాయం జరగదు. మన చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయరు. లోకేష్ బాబు గారు న్యాయం చేయరు. ఈళ్ళొచ్చిందే ఆళ్ళు కక్ష తీర్చుకోవడానికొచ్చారు. ఆ రెడ్ బుక్‌లో ఏవో 100 పేర్లు రాసుకొనొచ్చారు. ఆ 100 మందిని ఇబ్బంది పెట్టుకొని, చేసిన కాడికి చేసుకొని, దోచిన కాడికి దోచుకొని, మనం ఎళ్ళిపోదామనే ఆలోచన దృక్పథంతోనే ఉన్నారు తప్పితే, నేను 2 క్వెషన్స్ మీ ముందు పెడుతున్నాను మేడం. ఇంత జరిగినా గూడా ఆ అబ్బాయిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 సస్పెండ్ చేయకపోగా మళ్ళీ రివర్స్‌లో ఆ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ ఏసారు తప్ప, ఉన్నటువంటి ఒక హోం మంత్రి మహిళ అయినా, లేకపోతే వుమెన్ కమిషన్ మహిళ అయినా, ఇద్దరు బయటికొచ్చి నేను ప్రొటెక్షన్ ఇస్తాను అనని ఆ అమ్మాయికి ఎందుకు భరోసా ఇవ్వలేదు? 2 క్వెషన్‌లు. ఇవాళ లక్ష్మి అవ్వచ్చు, సీత అవ్వచ్చు, ఇంకోటవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకొక సెక్యూరిటీ ఉందనని ఒక నమ్మకం ఉండాలి గదా వాళ్ళకి. ఆ నమ్మకం లేదు గాబట్టే అందరికి చెప్పుకొని ఎవరు ఏమి చేయకపోగా తనని తాను గూడా బయటకు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ బిడ్డకొచ్చింది గాబట్టి, ఇవాళ ఆ అమ్మాయి ధైర్యంగా ఒక చదువుకున్న అమ్మాయి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కొన్ని డబ్బులకి అమ్ముడు పోవాల్సంటే గవర్నమెంట్ ఎంప్లాయ్‌కి అమ్ముడు పోవాల్సిన అవసరం గూడా లేదు గదా! అదండి. క్యారెక్టర్‌ని తక్కువ జేసుకోలేం గదా డబ్బుకి. హ్మ్. క్యారెక్టర్‌ని తక్కువ జేసుకోగలుగుతామా? యాహ్! 100,00,00,000 ఇవ్వండి. మన క్యారెక్టర్‌ని మనం తక్కువ జేసుకోగలుగుతామా? లేదు గదా! నాగమల్లేశ్వరి గారు, మరి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నుంచి మీరొక మహిళగా ఉన్నారు. మీరు తనకెలాంటి సపోర్ట్ ఇద్దామనుకుంటున్నారు? మీరేం చేయాలనుకుంటున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? ఫైనల్‌గా చెప్పండి. నేను దళిత మహిళగా నా దళిత సోదరికి నేను అండగానే ఉంటాను. నిన్న గూడా అమ్మాయికి నేను పర్సనల్‌గా ఫోను చేసి మరి గూడా చెప్పాను. సో, ఏ ఇ ఇ ఇవాళ నాట్ ఓన్లీ దళిత మహిళ, ఏ మహిళకైనా నేను అండగా ఉంటానండి. నేనే గాదు మా పార్టీ గూడా అండగానే ఉంటది. ఎందుకనంటే ఒక అమ్మాయి బయటికి రావడమే చాలా కష్టం. ఇప్పుడున్న సొసైటీలో బయట బతకడం చాలా కష్టం. ఇప్పుడు ఈ డిబేట్ చూసి నన్ను తిట్టొచ్చు, మిమ్మల్ని గూడా తిట్టొచ్చు. ఓకే. సో, అంత అడ్డగోలుగా ఆడబిడ్డల మీద ఎవరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళకి మన క్యారెక్టర్ అసోసియేషన్స్ జేస్తున్నారు. ఆ! మనల్ని హ్యూమిలేట్ చేస్తారు. మన బాడీ షేమింగ్ జేస్తారు. ఇవన్నీ జరుగుతూ గూడా సొసైటీలో మనం ఇంత స్ట్రాంగ్‌గా నిల్చొని కూర్చున్నాము అనంటే
ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. అదే విషయం ఆ బిడ్డకు కూడా నేను చెప్పాను. సొసైటీలో నువ్వు అన్ని డిసైడ్ అయ్యి వచ్చావు కాబట్టి అమ్మా నువ్వు డైర్ గా ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీకైతే మేమందరం ఒక మహిళగా పార్టీ పరంగా అన్ని విధాల పరంగా జాతి పరంగా కూడా నేను నీకు తోడుగా ఉంటానని ఆ మహిళకు చెప్పాను. సో తను లీగల్ గా ఫైట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఆ లీగల్ గా కూడా ఆల్రెడీ ఒక లాయర్ ని పెట్టుకొని ఉన్నట్టున్నారు. సో ఆ లీగల్ గా కూడా అమ్మాయికి న్యాయం జరగాలి. ఈ కూటమి ప్రభుత్వంలో నాకైతే నమ్మకం లేదు గాని బట్ చట్టాల మీద నాకు నమ్మకం ఉంది. చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు కాబట్టి డెఫినెట్ గా ఆ ఆడబిడ్డకైతే న్యాయం జరుగుతుంది. న్యాయం జరగని రోజు ఇది ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు మాత్రం మేము 100% చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.